ఓకే. మీరొక ప్రిజం అని పేరు ఎందుకు పెట్టాలనిపించిందా? ఓకే. నేమ్ ప్రిజం అంటే ఏంటంటే మనకి ఆ ప్రిజం నుంచి ఒక వైట్ ట్రేస్‌ని పాస్ చేసినప్పుడు అది విబ్జిఆర్ కలర్స్ కింద మారిపోతుందన్నట్టు. ఒక ఓకే. లైట్ మనం ఆ ట్రయాంగిల్ మీద పాస్ చేసినప్పుడు అది 7 కలర్స్ కింద డివైడ్ అవుతుందన్నట్టు. ఓకే. సో, మల్టీమీడియా అంటే ఏంటంటే కలర్స్. కలర్స్ కలర్స్. లేకుండా మల్టీమీడియా అంటూ ఏమీ ఉండదన్నట్టు. ఓకే. అదే కాకుండా మల్టీమీడియాలో డిఫరెంట్ అంటే కోర్సెస్ ఉంటాయి. లైక్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, హ్మ్. ఎడిటింగ్, ఈ డిజిటల్ మార్కెటింగ్ ఈ కోర్సెస్ ఒక్కొక్క కలర్‌ని ఒక్కొక్క కోర్స్ కింద చెప్పుకోవచ్చు. హ్మ్. లేదా డిఫరెంట్ కెరియర్ పాత్స్ కింద కూడా చెప్పుకోవచ్చు అన్నట్టు. సో, ఎలా చూసినా కూడా మనకి మల్టీమీడియాకి మ్యాచింగ్ అయితుంది. సో, హ్మ్. అది బాగుందని చెప్పేసేసి ప్రిజం అనేది ప్లస్ ఆ! 3 యానిమేషన్‌లో సాఫ్ట్‌వేర్‌లో ఒక టూల్ ఉందన్నట్టు. ప్రిజం ఓకే. అనే టూల్ ఉందన్నట్టు. ఆ! సో, టూల్ మీనింగ్ చూసినప్పుడు ప్రిజం చూసినప్పుడు ఇదంతా ఉంటుంది. ఆ! సో, ఇది బాగా నచ్చిందన్నట్టు నాకు. సో, ఓకే. ప్లస్ నేను అనుకునే దానికి మ్యాచ్ అయితుంది. హ్మ్. సో, ప్రిజం బాగుందనేసి ప్రిజం మల్టీమీడియా అనేది 1999లో రిజిస్ట్రేషన్ చేసి హ్మ్. స్టార్ట్ చేసామన్నట్టు. ఓకే. అంటే